ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో తప్పకుండా కొంచెం ఓపెన్ సర్జరీ కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో వాడే టెక్నాలజీ కానీ, డిస్పోజబుల్స్, కన్జ్యూమబుల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనము వాడే కెమెరా సిస్టమ్ నుంచి అంటే 4K రెజల్యూషన్ కెమెరా, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత వాడే స్కోప్స్ కానీ, తర్వాత డ్రిల్స్ కానీ, అక్కడ లోపల వెన్నుపూసలో మనం సర్జరీ చేసేటప్పుడు ఆ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఏదైతే మనకు బ్లడ్ లీక్ అవుతుందో వాటిని క్లోజ్ చేసేదానికి వాడే రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబ్స్ కానీ, నైఫ్స్ కానీ ఇవన్నీ కూడాను చాలా ప్రిసైజ్ ఇంజనీర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఇవి జర్మనీ నుంచి ఇంపోర్ట్ అవుతాయి. సో కొంత ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కానీ పేషెంట్‌కు వచ్చే బెనిఫిట్‌తో కంపేర్ చేసినప్పుడు ఓపెన్ సర్జరీలో ఉండే లోపాలని మనం అధిగమించేదానికి మనం వాడుతున్న టెక్నాలజీ కాబట్టి, తర్వాత పేషెంట్ లైఫ్ సైకిల్‌లో, లైఫ్ స్పాన్‌లో ఓపెన్ సర్జరీ తర్వాత పడే ఇబ్బందులు, దాన్ని కవర్ చేయడానికి పెట్టే ఖర్చుతో కంపేర్ చేస్తే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ నన్నడిగితే చీప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. కాంప్లికేషన్స్ కవర్ చేయడానికి మనం చేయాల్సిన ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఇందులో ప్రాక్టికలీ జీరో. జీరో అనే పదం ఎప్పుడు వాడకూడదు కానీ చాలా తక్కువ ఉంటుందన్నమాట ఓపెన్ సర్జరీతో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఈజ్ అడ్వైజ్డ్. ఈవెన్ ఇఫ్ పేషెంట్ కొంచెం ఇనిషియల్గా కొంచెం ఖర్చు పెట్టేదానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా ఇది డెఫినెట్గా అడ్వైజ్డ్ అండి. రెండవది, ఖర్చు అంటే అందుబాటులో లేనంత ఖర్చు ఏం కాదండి. కొంచెం ఒక 20-30% ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇది ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది అన్నమాట. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మీ పాలసీ బట్టి కంప్లీట్గా ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.